వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మహర్షులు బయలుదేరొచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళు మహర్షులు, మానవులు అయిపోయారు కదా మహర్షులు. వాళ్ళు బృహస్పతిని దూడగా తీసుకొచ్చారు. బృహస్పతి అంటే గొప్ప బుద్ధిశక్తి, ఇంటలెక్ట్. వాడిని పట్టుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే మనస్సు, వాక్కు, చెవి వీటిని పాత్రలుగా చేశారట. చేసి పితికారు. అప్పుడు వాళ్ళకు దొరికింది వేదము. చూడండి ఇక్కడ. ఎందుకంటే వేదానికి 3 కావాలి: అర్థం గ్రహించడానికి మనస్సు, ఉచ్చరించడానికి వాక్కు, వినడానికి చెవి. అవి పాత్రలు చేసి గ్రహించారు. దీనికి బృహస్పతి దూడయ్యాడు. అంటే ముందు బుద్ధిశక్తి దూడ అయితే ఇదే భూమి జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం ఇవ్వాలన్నా ఈ భూమే, పంట ఇవ్వాలన్నా ఈ భూమే, ఆభరణాలు ఇవ్వాలన్నా లోహాలు ఇచ్చేది ఈ భూమే, నూనె ఇచ్చేది ఈ భూమే, అన్ని భూమే ఇస్తుంది. ఏది అప్లై చేస్తే ఏది వస్తుందో తెలుసుకో, అది చూపిస్తున్నాడు. ఇక దేవతాగణాలు ఇంద్రుణ్ణి దూడగా చేసి స్వర్ణమనే పాత్రలో అమృతాన్ని పిండారు. ఇలా ఇక్కడ అనేకం చెప్పాడు. రాక్షసులు కూడా వచ్చి పిండుకున్నారు. ఇక్కడికి చాలు. ఈ 3 ప్రధానంగా మనం గ్రహించితే ఈ విధంగా భూమి ఒక్క పృథు చక్రవర్తి యొక్క శక్తి చేత ఇన్ని ఇవ్వగలిగింది. జననీ పృథివీ కామదుఘాస్తే అనే పరమాచార్యులు వారి యొక్క దర్శనం భాగవత మహర్షి యొక్క దర్శనంతో కలుపుకోండి. ఇది చెప్తున్నాను. నేటి తరానికి కూడా ఒక జీవన్ముక్తుడు మనకు బోధించాడన్నమాట. పట్టలే. ఆఖరికి ఆ మాటను తీసుకెళ్ళి అంతర్జాతీయంలో యునైటెడ్ నేషన్స్లో పాడించారు మహర్షి. అదేదో జాతీయ గీతం, అంతర్జాతీయ గీతం అనుకున్నాం. ఆ వాక్యాలను పట్టుకోలేకపోతున్నామండి. జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు దామ్యత దత్త దయధ్వం జగతాం శ్రేయో భూయాత్ సకల జనానాం. మహానుభావుడికి నమస్కారం చేసుకుంటూ ఆ తర్వాత మహానుభావుడిని పృథు చక్రవర్తి పేరుకు తగ్గట్టు పృథు విస్తారే అనే ధాతువు ప్రకారంగా విస్తరింపజేశాడండి ఆయన. చూడండి ఇక్కడ భూమిని విస్తరింపజేశాడు. ఇప్పుడు అనేక మంది పాత్రికేయ మిత్రులు ఇక్కడున్నారు. వాళ్ళతో నేను ఆప్యాయంగా స్నేహంగా ఒక మాట అంటున్నా. ఇంతవరకు రిలీజియన్ ఒక ప్రోగ్రామ్ కింద దీన్ని, కల్చరల్ ఈవెంట్ కింద దీన్ని చెప్పారేమో కానీ ఇది ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన నాలెడ్జ్ ఇక్కడ జరగబడింది వాళ్ళ ఒక అన్న విషయాన్ని తెలియజేయాలి. అలా గ్రహించగలిగేటువంటి సంస్కారవంతులు ఇక్కడ కూర్చున్నారు. మాకు తెలుసు వారణాసి సుబ్రహ్మణ్యం గారు కానీ, దీక్షిత సుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కూడా చెప్పింది యథాతథంగా తిరిగి ఇవ్వగలుగుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వారందరిని ప్రత్యేకంగా అభినందిస్తూ దీన్ని ఏ కోణంలో మీరు గ్రహించాలి, ఎలాగ సమాజానికి నేటి తరానికి అందించాలనే బాధ్యత వాళ్ళది, మీది, మీ అందరిది కూడా గ్రహించి ఇవాళ ఏమిటోనండి నిన్నట్లాగా విష్ణువు అవి కనిపించలేదు అనుకుంటారేమో. ధ్రువుడు తపస్సు ఇక్కడ కనబడింది ఇది అవసరమే కాదా చెప్పండి. ఇక్కడ ఈ విజ్ఞానం కావాలి. ఇక్కడ ఇది గ్రహించాలి. ఆ మహానుభావుడు చేసిన పని ఏమిటంటే అంతవరకు వాళ్ళు ఎలా పాలన చేశారు, వాళ్ళ విజ్ఞానంతో వాళ్ళు గొప్పగానే చేశారు. ఈయన చూడండి కొత్తదనాన్ని ఎలా తేవాలి అంటే ప్రాతదైనటువంటి సనాతనమైన ధర్మపు మర్యాదలు అతిక్రమించకుండా నూతనత్వం రావాలి. నూతనత్వం రాకూడదని కాదు. ఈయన ఏం చేశాడంటే భూమిని విస్తరింపజేశాడు. గ్రామాన్ పురః పత్తనాని దుర్గాని వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ స శిబిరాన్ ఆకరాన్ ఖేట కర్వటాన్. ఇది జాగ్రత్తగా చూస్తే ఈ మహానుభావుడు ఏం చేశారో చూడండి. ఇక్కడ ఘోషాన్ వ్రజాన్ గ్రామాన్ పురః పత్తనాని దుర్గాని వివిధాని చ ఈ వ్యవస్థ ఏర్పరిచాడు. అంటే పల్లెలు, పట్టణాలు, మహానగరాలు, కోటలు, అదేవిధంగా వ్రజభూములు అంటే పశువుల కొట్టాలు, గోశాలలు, ఆ గోవులతో బ్రతికే వారి కోసం పల్లెలు, వ్యవసాయ గ్రామాలు, కొండలలో గ్రామాలు, ఇన్ని రకాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళకి లోటు లేని వ్యవస్థ. అంటే పృథ్వీని వివిధ వృత్తుల వారి కోసం ఏం చేయాలో అన్నీ ఏర్పాటు చేశాడు మహానుభావుడు. అన్ని వృత్తుల వారి క్షేమం కోసం ఇలాగ భూమిని వ్యవస్థ చేశాడు. పృథువు ద్వారా విస్తరింపబడింది గనక పృథ్వీ అనే పేరు ఆమెకు సార్థకమైంది. సార్థకమైంది అనగానే అప్పటి నుంచి వచ్చిందనే లేదు. అతి విస్తారమైనది భూమి కనుక పృథ్ శబ్దం ఆ విధంగా సరిపోయింది పృథ్వీ అని. కానీ పృథు చక్రవర్తితో అనుబంధం ఉన్నది. ఈ పృథు చక్రవర్తి యజ్ఞయాగాదులు కూడా చేశాడు. 100 యజ్ఞాలు చేశాడండి. ఆ సమయంలో ఇంద్రుడు 100 యజ్ఞాలు చేస్తే ఆయన పదవికి ఎక్కడొస్తుందేమో అని కొంచెం పద్ధతి తప్పితే వీరు అబ్బాయి గారు వెళ్ళాడు. ఆయన విజితాశ్వుడు అనే పేరు పొంది అపహరించిన అశ్వాన్ని తిరిగి తీసుకొచ్చి 100 యజ్ఞాలు పూర్తి చేయించాడు. ఈ 100 యజ్ఞాలు పూర్తయిన తర్వాత ఆ యజ్ఞం పూర్తయిన వెంటనే
భగవానుడు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. ఎందుకంటే ఈ యజ్ఞాలు ఎందుకు చేశాడు? ఇష్టం కోసం కాదు, లోకక్షేమం కోసం చేశాడు. ఎందుకంటే భోగమును యజ్ఞార్థం వినియోగించినప్పుడే సంపదకి సార్థకత. కానీ ఎంతవరకు నువ్వు సంపదలు సంపాదిస్తావో అంతవరకు యజ్ఞానికి వినియోగించాలి. యజ్ఞ దాన తపస్ తీర్థాదులకు సంపద వినియోగింపబడినప్పుడే దాని సార్థకత. సంపదలు పరిత్యజించేసిన సన్యాసులు ఏమైనా చెప్పచ్చు, కానీ సంపదలు సంపాదించుకుని బ్రతుకుతున్న మనం మాత్రం మన ధనాన్ని యజ్ఞ యాగ దానాదులకు వినియోగించాలి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అందుకే ఈ మహానుభావుడు లోకక్షేమం కోసం యజ్ఞాలు ఆచరించినందుకు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. చాలా సంతోషం నాయన, నీకేం కావాలో కోరుకో, ఎందుకంటే నువ్వు పాలిస్తున్న పద్ధతి నాకు నచ్చింది. కేవలం నాయందు దృష్టి పెట్టి నువ్వు పాలన చేస్తున్నావు. అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు భగవంతుని యందు దృష్టి పెట్టాలి. లోకం మీద దృష్టి పెట్టానుకోండి, మంచి పనికి లోకం ఏమంటుందా, మెచ్చుకుందా లేదా అనేటటువంటి భావంతో అది మెచ్చుకునేటట్టుగా నువ్వు ధర్మం కూడా తప్పివచ్చు. ఎందుకంటే వాటిని మెప్పించడమే ప్రధానమైనప్పుడు మాయవేషాలు వేసుకోవడం మెప్పించవచ్చు. అందుకంటే ముందు భగవంతుని మెప్పించే ప్రయత్నం చేసుకుంటే ఆయన దగ్గర కపటం చెల్లదు కనుక ధర్మబద్ధంగా ప్రవర్తిస్తాం. పైగా భగవంతుడిని ఎప్పుడైతే ప్రధానంగా పెట్టుకున్నావో ఇవాళ ఫలితం కనబడకపోయినా ఆయన తప్పకుండా ధర్మానికి ఫలితం ఇస్తాడని విశ్వాసం ఉంటుంది. ఆయన తప్పకుండా ఇస్తాడు. ఎందుకు? ముందు భగవంతుడు, తర్వాత లోకం. అందుకే అన్నమయ్య గొప్ప మాట అంటాడు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చు. మన రివర్స్, దేవుడు మెచ్చితే మెచ్చాడు, లేకపోతే లేదు, లోకం మెచ్చితే చాలు. అందువల్ల వస్తున్న అన్ని తగాదాలు. దేవుడు మెచ్చును లోకము మెచ్చును. మొత్తానికి స్వామి ప్రత్యక్షం ఏం కావాలన్నాడండి. ఇంత ధర్మం చేసిన పురుచక్రవర్తి హృదయం ఏమై ఉంటుంది? ఎందుకంటే ఒక మహాచక్రవర్తి భాగవతోత్తముడైనప్పుడు ఆయన ధర్మంలో ఎక్కడ లోటు లేకుండా చేస్తాడు, అది ఆయన కర్తవ్యం. కానీ హృదయం మాత్రం భగవత్ ప్రేమతో ఉంటుంది. ఇది చూడండి, మనం శరీరంతో ధర్మం చేస్తూ హృదయంతో భగవంతుని ప్రేమించగలగాలి. ఇది చాలా ప్రధానం. అది ముందు ధర్మాలు చేసి తర్వాత భక్తి చూసుకుందామంటే రామకృష్ణ పరమహంస గొప్ప మాట అన్నారు, ముందు భక్తిని పట్టుకో తర్వాత కర్మ చేయన్నాడు. గొప్ప మాట ఇక్కడ. భక్తి ఉందనుకోండి కర్మ గొప్పగా జరుగుతుంది. ఇది చాలా ప్రధానం. అందుకే భక్తిని పట్టుకో కర్మ సరిగ్గా చేయమని అడగని ఈ రెండు వదిలేయమని కాదు, ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. భగవత్ ప్రీతిగా ధర్మాచరణ చేయాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదిగా భగవద్గీతలో 18 స్వామివారు చెప్పింది, స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. నీ కర్మలు తాను అర్చించు, అంటే ఆ అర్చన కోసం కర్మ చేయి. అర్చన ఎప్పుడు చేస్తావు? ప్రీతి ఉంటే. అందుకే కర్మకి భక్తికి ఉన్న ముడి ఎంత చక్కగా చూసారా? ఆయనే చెప్తాడు జగద్గురువు. ఇంకెందుకండి? ఈ రెండూ చేసేవనుకో సిద్ధిం విందతి మానవ. సిద్ధిం అంటే భగవద్ అనుభవం. తాను జ్ఞానం అని పేరు పెట్టుకో, ఏది పెట్టుకో, కానీ బ్రతుక్కి సకర్మణ తమభ్యర్చ. అది చేశాడు మహానుభావుడు. భగవద్గీతకు ఉదాహరణ ప్రాయులు అయినటువంటి వాళ్లే భాగవతులు. కృష్ణుడు చెప్పిన యోగమునకు వీళ్ళు ఉదాహరణము. కనుక ఇప్పటి వరకు మనం భాగవతోత్తముడి కథ చెప్పుకున్నామా, భగవంతుడి కథ చెప్పుకున్నామా? భగవదంశ సంభూతుడైన భాగవతోత్తముడి కథ చెప్పుకున్నాం. ఎంత ధ్రువచరిత్రో అంత వచ్చిందని మహానుభావుడిది. పైగా ఈయనకి ఎవరితో పంతం లేదు, పౌరుషం లేదు. ఇంకో గొప్పవాడిన మహానుభావుడు. ఏం కావాలని అడిగాడు నారాయణుడు. ఏం కావాలయ్యా? నువ్వే అన్నావుగా అన్నీ సరిగ్గా చేశానని, ఆ సర్టిఫికేట్ చాలు. అయితే వ్యక్తిగతంగా నా కోరిక ఒకటి ఉంది, నువ్వు కనబడ్డా కోరుకోకపోతే ఎలాగా? నకామయే నాథ తదప్యహం క్వచిత్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవ మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో విధత్స్వ కర్ణాయుతమేష మే వరహ. స్వామి, మహాత్ములు హృదయంలో ఎప్పుడు నీ పాదపద్మాన్ని ధ్యానం చేస్తారు. ఎవరు? మహాత్ములు. ఎప్పుడు నీ పాదపద్మాన్ని ధ్యానించినప్పుడు వాళ్ళ నోటు నుండి ఎప్పుడు నీ కథలు వస్తాయి. చూసారా, మనసులో ఏమనుకుంటావో నోట్లో అదే వస్తుంది. ఏం చేస్తావు ఇక్కడ? అందుకు మనస్సులో నిరంతరం మాధవ పాదపద్మాలు చింతన చేసేటువంటి భక్తులకి వారి నోటంట మాధవ కథలు వస్తాయి. అది చాలా దివ్యమైనది. దానివల్ల మోక్షం రాదు అంటే నాకు ఆ మోక్షం అక్కర్లేదు, ఈ కథలే చాలన్నాడు. గొప్ప మాట చూడండి, అది గొప్ప మాట ఇక్కడ. అది మోక్షముల్లో అంతేకాదు, వాళ్ళు కథలు వినేటప్పుడు ఒక ఆనందం ఉంటుంది. ఆనందం మోక్షంలో ఉందా? గొప్ప మాట అన్నాడు. ఆ కథలు వినేటప్పుడు కలిగే ఆనందం ఉంది, భగవత్ కథలు వినేటప్పుడు ఆ ఆనందం మోక్షంలో ఉందా? ఒకవేళ లేదు అనుకో, నాకు మోక్షం ఉంది. ఇది చాలు. ఇక్కడ భగవత్ కథాశ్రవణానందం ఎంత గొప్పది అంటే, ఆ కథలు నేను మహాత్ములైనటువంటి వారి నోట ఎప్పుడు వినడానికి నాకు 10,000 చెవులు ఇయ్యవయ్యా, ఇదే నాకు వరము. ఇది అండి అని కోరుకున్నాడు. విధత్స్వకర్ణాయుత మేష మే వరహ. 10,000 చెవులు ఇవ్వంటే అర్థం ఏంటి? ఒంటి నిండా 10,000 చెవులు పెట్టిడువా అంటే భగవత్ కథలు 2 చెవులతో విన్నా ఇంకా తనివి తీరట్లేదు.
ఒక ఆయన అన్నాడు 11 రోజులు అయినది ఇంకా 31 రోజులు వినాలా అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు ఇంకా 31 రోజులైనా ఉన్నాయని. చూసారా, మాట తీరులని తెలిసిపోయింది ఎవడి ఉద్దేశం ఏంటో. ఇద్దరు ఒకటే మాట అన్నారు, ఏం చేద్దాం 31 రోజులైనా అని. నేను పర్వాలేదండి 3 రోజులకే సెలవు పెట్టుకొచ్చానన్నాడు ఒక ఆయన. అంటే దీని అర్థం ఏంటంటే భగవద్గీత వినడానికి 10,000 చెవులు కావాలి అంటే బ్రతుక్కి పరమార్థం భగవద్గీత వినడమే. మరి ఇంతకాలం ఎందుకు చేసామంటే చెయ్యాలి కనుక చేశాను. ఇష్టమైన పనులు కొన్ని ఉంటాయి, తప్పనిసరి పనులు కొన్ని ఉంటాయి. ఏం చేస్తాం, ఇది చెయ్యక తప్పదు కనుక చేశాను ధర్మం, లోపం లేకుండా నీకు ఇష్టం కనుక. నీకు ఇష్టం కనుక ధర్మం చేశాను, నాకు ఇష్టం కనుక నీ కథలు వింటున్నాను. ఇది తెలుసుకోవాలి. భగవంతుడికి ఇష్టం కోసం ధర్మాలు చేయి, నీ ఇష్టం కోసం. మనం ఆ తెర తొలగించమని అడగాలయ్యా. తెర తీయరా వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతునున్నది వేగమని మతముననుసరింపక మదమచ్చరమును తెరతీయగరాదా లోని తెరతీయగరాదా మరుగేలరా ఓ రాఘవ. ఇలా అన్నాడో లేదో వీళ్ళు తీగిపోయిన ఆయన తీస్తాడు తెర. అప్పుడు ఆయన రూపం కనబడిందండి. కనబడగానే అంటాడు, వెంకటేశ నిన్ను చూడ 10,000 కనులు కావాలనయ్యా అన్నాడు. ఇక్కడ నాకు చెవులవగానే కళ్ళు గుర్తొచ్చి ఏం చేస్తాం, తప్పదు అనుభవించాడు. గుర్తొచ్చేగా ఏం చేస్తాం, చెవులు కళ్ళు కూడా 2 కావాలన్నాడు. దాన్ని చూడడానికి 10,000 కళ్ళు కావాలి అంటే అర్థం ఏంటి, ఎంత చూసినా తనివి తీరట్లేదు. ఎంత విన్నా కథల్లో తనివి తీరకూడదు. ఈ మాట ముందే చెప్పేశాడు సుఖయోగేంద్రుడు. ఇంకా చాలండి విష్ణు కథ అనే ఎవడంటాడంటే వినా పశుఘ్నుడు తక్కన్ అన్నాడు మహానుభావుడు. పశుఘ్నుడు తక్కన్ అంటే పశువులు చంపుకు తినే పాపాత్ముడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే విష్ణు కథల్లో తనివి తీరదు. ఇంకా చాలండి అన్న అంటే వీడు తప్పకుండా పశుహంతకుడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే 10 మందిని హింసించి బ్రతికే వాడి యొక్క మనస్తత్వం తామసగుణంతో ఉంటుంది కనుక వాడు భగవద్గీతలు ఎక్కవు. అది దాని అర్థం. సత్వగుణం ఉంటే భగవద్గీతలు విడవరండి ఇక్కడ. అది 10,000 చెవులు. ఈ మాట అంటాడు అన్నమయ్య, నీ కథామృతమి నిరత సేవన మాకు చేకొనుట సకల సేవనం బిటుగాన. అంతేకాదు ఇదయ్య బహుశాస్త్రమెల్ల చదువుట మాకు ఇదయ్య వేద సంహిత పాఠము. ఈ మాటలో చాలా విశేషం ఉన్నది. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, అన్ని శాస్త్రాలు భగవద్గీత వినడంతో సమానం. ఎందుకంటే భగవద్గీత చెప్పినప్పుడు సర్వశాస్త్ర విషయములు అందరూ ఉంటాయి, మహాత్ముల చరిత్ర ఉంటుంది, సర్వశాస్త్రవేత్తల చరిత్ర ఉంటుంది. అందుకే ఇది ఏ బహుశాస్త్రమెల్ల చదువుట మాకు ఇది ఏ వేద సంహిత పాఠము ఇది ఏ సంధ్య మాకిది ఏ జపమటుగానా. అది కథలు వింటానండి సంధ్యావందనం మానేశాను కాదు, సంధ్యావందనం చెయ్యాలి కనుక చేస్తాను, కథ ప్రీతిగా వింటాను అర్థం. ఇక్కడ మానేమని కాదు. ఇక్కడ సంధ్యావందన భద్రమస్తు అన్నాడు లీలాసుకుడు. అంటే ఆయన సంధ్యావందనం చేయట్లేదన్నమాట అని కాదు, సంధ్యావందనం కంటే భగవద్గీతను ప్రీతిగా చేస్తున్నాను అర్థం తప్ప ఇది మానేసేయండి కాదండి. ఇది తెలుసుకోండి. మొత్తానికి ఏదంటే ఏదొస్తుందని భయంతో చెప్తున్నా. విధత్స్వ కర్ణాయుతమేషమేవర ఇది అడిగాడు మహానుభావుడు. అందుకే స్వామి ఒక్క మాట, మహాత్ముల నోటి నుండి జాలువారేది నీ పాదపద్మాల కీర్తి. ఆ అమృత కణాల గాలి తగిలిన చాలు యమే ధన్యులము. ఎందుకంటే వాటి వల్ల నువ్వు గుర్తొస్తావు, భగవద్గీతలు వినడం వల్ల నువ్వు గుర్తొస్తావు. నువ్వు గుర్తుండడమే జన్మకి పరమార్థం, మరొకటి కాదు. భగవత్ స్మృతియే జన్మకి పరమార్థం. నిన్న కూడా అదే మాట చెప్పుకున్నాం కదా, స్మృతి స్మృతి స్మృతి, భగవత్ స్మృతి. అది ఎప్పుడు నిలిచిపోతే అదే చాలు. ఆ స్మృతి నీకు మృతి లేని స్థితినిస్తుంది. ఇది తెలుసుకో. ఇక్కడ ఆ దివ్యమైన అంశం ఇది. అందుకే దీన్నే అడిగాడు ఆ మహానుభావుడు. అంటే చాలా సంతోషం నాయన, నీకు అది ఎప్పుడు ఉంటుందిలే, నువ్వు ఇంకా ధర్మబద్ధంగా పాలన చేయవలసి ఉంది, నువ్వు కైవల్యాన్ని పొందుతావు. ఆ సమయంలో ఏవి జరగాలో అన్నీ నేను చూసుకుంటానన్నాడు. స్వామి అంతర్ధానమయ్యాడు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. ఇంద్రుడు మిత్రుడైపోయాడు పృథు చక్రవర్తికి. ఇంకా తర్వాత క్రమంగా తన పుత్రుడికి ఆయన రాజ్యం అప్పగించాలని నిర్ణయించుకుని యజ్ఞములన్నీ పూర్తి చేసి ఆయన తిరిగి రాజధాని నగరానికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన్ని సమావేశమైతే ప్రజలను ఉద్దేశించి బోధ చేస్తున్నాడు పృథు చక్రవర్తి. ఇవాళ అంతా మనకి పొలిటికల్ అడ్మినిస్ట్రేషనే రూలింగ్. ఏం చేస్తాం, మహానుభావుడు చెప్తున్నాడు. వాళ్ళందరికీ నమస్కారం చేసి, నాయన ఎప్పుడైనా సంపదలు కావాలంటే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటి సద్గుణాలు కలిగి ఉండాలి, మొట్టమొదటి అర్హత అదండి. తర్వాత శీల సంపద ఉండాలి, క్యారెక్టర్ సచ్చీలం. ఇతరులు చేసే ఉపకారాన్ని గుర్తుపెట్టుకునే లక్షణం ఉండాలి సంపద కావలసిన వాడికి. 3, 4వది పెద్దల్ని సేవించే లక్షణం. ఈ 4 ఉన్న వారికి సంపదలు లభిస్తాయి. ఇది ఆనాడు ప్రజలను ఉద్దేశించి పృథు చక్రవర్తి చెప్పిన మాట. ఈనాటి తరానికి పనికొస్తుందా లేదా చెప్పండి. ఇంతే, ఎప్పటికేనిది. గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేను సంపద అని చెప్పి, నేను విష్ణువుకి ప్రీతిగా నాకు తెలిసినంత మేరకు ధర్మబద్ధంగా పాలన చేశాను. దీనివలన ప్రసీదతాం బ్రహ్మకులం గవాంచ
జనార్దన సానుచరశ్చ మహ్యం. నేను చేసినటువంటి ఈ పనుల వల్ల నా పట్ల వేదవేత్తలు, జ్ఞానులు, గోవులు, జనార్దనుడు ఆయన భక్తులు ప్రసన్నులగుదురుగాక. వీళ్ళు ప్రసన్నులైతే చాలండి, మన బ్రతుకులు బాగుపడతాయి. ఎవరు? వేదవేత్తలు, గోవులు, జనార్దనుడు, భగవద్భక్తులు. వీళ్ళు ప్రసన్నులు కావాలి, ఇది కోరుకున్నాడు. ఈయన చెప్తూ ఉంటే దేవతలు, పితృదేవతలు అందరూ వింటున్నారటండి. అప్పుడు అంటున్నాడు ఇంకా ప్రజలతో, ఎటువంటి వాడు ఈయన అని వాళ్ళు కీర్తిస్తూ ఉంటే ఆయన చెప్తున్న మాటలు చాలా విశేషమైన మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ మాటలు నేటి సమాజానికి పనికొచ్చేది. ఉద్ధరేత్కరం రాజా ప్రజాధర్మేష్వశిక్షయన్ ప్రజానాం శమలం భుంక్తే భగంచ స్వం జహాతి సహా. ప్రజల్ని రక్షించడం, పోషించడం కాకుండా రాజుకు మరొక బాధ్యత ఉందయ్యా అన్నాడు. ఎందుకు బాధ్యత ఏర్పడుతుందంటే ప్రజల నుంచి తీసుకున్న కప్పము ద్వారా కదా అతడు పాలన చేస్తూ ఉన్నాడు, పన్నుల ద్వారా. అటువంటప్పుడు ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడమే కాకుండా ప్రజల్లో ధర్మబద్ధంగా బ్రతికేలా చూడవలసిన బాధ్యత రాజుది. ప్రజల్ని ధర్మాల్లో నడపాలి, అందుకే ప్రజలకి నీతి నేర్పాలి, ప్రజలు ధర్మంలో ఉండేటట్టు చేయాలి. అందుకని ప్రజలు కేవలం ప్రశ్నించడానికి, నిలదీయడానికి, ధర్నాలు చేయడానికి లేరు. ప్రజలు ధర్మబద్ధులై వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసేటట్లుగా రాజు వాళ్ళని తీర్చిదిద్దాలి, పాలనా వ్యవస్థలా ఉండాలి. అందుకే రాజా ప్రజా ధర్మేషు అశిక్షయన్. ఒకవేళ కానీ ఆ ధర్మంలో నడిపించకుండానే వారి నుంచి పన్నులు తీసుకుంటే ప్రజల పాపం రాజు అనుభవిస్తాడు. క్రమంగా రాజు తన యొక్క గొప్పతనాన్ని కోల్పోతాడు. అందుకే మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, దోషాలను మాత్రమే పట్టుకోకుండా, అంటే దోషాలను గ్రహించే బుద్ధిని విడిచిపెట్టండి ముందు. అది ఎప్పుడు ప్రతిదాలను దోషాలను వెతకకుండా మీరు పాజిటివ్స్ని వెతకండి. ఆ పాజిటివ్ వెతకాలంటే ఉండాల్సింది ఏమిటంటే విష్ణువుపై బుద్ధి పెట్టండి. భగవంతుడిపై బుద్ధి పెట్టిన వాడికి పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఇది చెప్తున్న గొప్ప మాట అన్నది. అది చేయండి. భగవంతుని గుర్తుపెట్టుకుని మీ ధర్మాలని మీరు అనుసరించండి, మీ వృత్తులని మీరు పాటించండి. చాలా గొప్ప మాట చెప్పాడు. వృత్తులు, ఎవరి వృత్తులు వారు పాటించడం. తమేవ యూయం భజతాత్మవృత్తిభి. ప్రతి వాడికి బాధ్యత ఉంటుంది. అందుకే మనం ప్రజలకు చెప్పవలసింది ఏంటో తెలుసా? దేశాభివృద్ధికి మీరు త్యాగాలు చేయండి, కష్టపడండి చెప్పక్కర్లేదు, మీ పనులు మీరు సరిగ్గా చేయండి అని చెప్తే చాలండి. ఇప్పుడు ప్రస్తుతం అదొక్కటి చేస్తే చాలు. ఇక్కడ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు జీతాలకి న్యాయం చేసేటట్టు పని చేస్తే చాలు, దేశం బాగుపడుతుందా? అవునా లేదా చెప్పండి. అది జరగట్లేదని అందరికీ తెలుసు ఇక్కడ. అందుకే మీ ఆత్మవృత్తులను మీరు సరిగ్గా చేయండి. తమేవ యూయం భజతాత్మవృత్తిభి. అంతేకాదు కపటము లేకుండా, అంటే ఆ వృత్తిలో చేసినప్పుడు వంచకండి. అమాయినః, వంచన లేకుండా చేయండి. మీ యోగ్యతలను అనుసరించి మీకు వృత్తులు కల్పించబడ్డాయి నా చేత, మీ వృత్తులు మీరు చక్కగా చేయండి. మీ కర్తవ్యాలు చేస్తూనే విష్ణువుని ఆరాధించండి. ఇది చూడండి, ఇక్కడ కర్తవ్యాలను మర్చిపోకూడదు, కర్తవ్యం చేస్తున్నప్పుడు విష్ణువుని మర్చిపోకూడదు. ఇలా జీవించండి, దీనిలో మీరు తరిస్తారు. అంతేకాదు మీ శరీరంతో, మనస్సుతో, వాక్కుతో భగవంతుని ఆరాధిస్తూ మీ కర్మలు చేయండి. అది మిమ్మల్ని శుద్ధుల్ని చేస్తుంది. ప్రజలకు ఏం చెప్పాలి అది చెప్పాడు. అంతేగాని ఇవన్నీ వ్యర్థం, మీరు అందరూ అడవులకు పొండి అని చెప్పలేదు. చూడండి, రాజు అయిన వాడు ప్రజలకు ఏం చెప్పాలో చెప్పాడు. చెప్పి ఇలాంటి పాలన నాకు చెయ్యగలిగినంత చేశాను, నేను చేసిన దానిలో పొరపాట్లు ఏమైనా ఉంటే పెద్దలు మన్నించాలి, నేను చేసిన పాలన వల్ల అటు వేదవేత్తలు, గోవులు, జనార్దనుడు, భక్తులు నన్ను అనుగ్రహింతురుగాక అని ఎప్పుడైతే అన్నాడో, పైనుండి చూస్తున్న పితృదేవతలు, దేవతలు, ఋషులు వీరు సంతోషించి కుసుముష్టి కురిపించారు ఆయనకి. అప్పుడు వారంతా కలిసి ఒక మాట అన్నట్ట, వేణుడు నరకాల్లో పడాల్సిన పాపాలు చేశాడు, ఏం పుణ్యం ఉందో పృథు చక్రవర్తి పుత్రుడిగా పుట్టాక నరకం లేకుండా హాయిగా సద్గతులు వెళ్ళిపోయాడయ్యా అన్నారు. ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పారు. అంటే ఒక్క సత్పురుషుడు కులంలో పుడితే కులమంతా ఎలా తరిస్తుందో చూడండి ఇక్కడ. అలాంటి అద్భుతమైన పృథు చక్రవర్తి కథ. ఆయన ఆ తర్వాత ఇంకా కర్తవ్యాల్ని తన పుత్రుడికి అప్పచెప్పిన తర్వాత, విజితాసుడికి అప్పగించిన తర్వాత ఆయన వద్దకు యజ్ఞములన్నీ చేసి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి స్థితిలో సనత్కుమారుల వారు విచ్చేశారు ఇక్కడికి. ఇక్కడ సనత్కుమార పృథు చక్రవర్తి సంవాదం అని రమ్యమైన వృత్తాంతం ఉంది. అందులో బ్రహ్మ విద్యా బోధన ఉంటుంది మొత్తం. ఇంతవరకు ధర్మములు చెప్పి ఒక్క కథలో ఎన్నున్నాయో చూడండి. దీన్ని బట్టి భాగవతం ఒక పుస్తకం కాదు, అనేక పుస్తకాల పెట్టు. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క సప్తాహం కావాలండి, అంత విషయం ఉంది. పృథు చక్రవర్తి చరిత్ర మనం చాలాసేపు చెప్పేశారు మీరు అనుకుంటారు, కానీ ఎంత వదిలేసామో చెప్పేవాడికి తెలుసు. ఎందుకంటే పృథు చక్రవర్తి సనత్కుమార సంవాదం వేదాంత విద్య. ఎందుకండి చెప్పలేదంటే కపిలగీతలో చాలా విన్నాం, అందుకోసం. ఎందుకు వదిలేయడం అంటే ఒకప్పుడు ఇంకో చోట అదే మరొక రూపంలో చెప్పాం గనక వదిలేసాం తప్ప మరొకటి కాదు.
అందులో బ్రహ్మ విద్య బోధించి నువ్వు ఆరాధించిన విష్ణువు నీ ఆత్మకు భిన్నుడు కాడు అని భావం కలిగించుతూ భగవంతునితో అభిన్నమైనటువంటి జ్ఞానం ఏదుందో అది కలిగించాడు. దానితో విష్ణువు తప్ప అన్యము పట్టనటువంటి ఆ పారవస్య స్థితికి వెళ్ళిపోయాడు. ఆ స్థితిలోనే మహానుభావుడు ముక్తుడై మిగిలిపోయాడు. అంటే బ్రతకుండగానే జీవన్ముక్తుడై దేహత్యాగంతో ముక్తుడై మిగిలాడు. ఇది పృథు చక్రవర్తి యొక్క దివ్య చరిత్ర. ఇది వినడం వల్ల భూమికి క్షేమం. మనం ఇది చెప్తున్నంతసేపు భూమాత పులకించిపోతుంది తెలుసా. ఆ తల్లి ఆనందిస్తుంది, అందులో సందేహం లేదు. ఆ తల్లుల్లోనే ఉన్నాం కనుక మనందరికీ ఆనందం కలిగిస్తుంది. కనుక నా భూమాత బాగుండుగాక, నా భారత భూమాత క్షేమంగా ఉండుగాక సనాతన ధర్మంతో.